కొన్ని పనులు జరగకూడదు, అవి ఆపాలి. దానికి చంద్రబాబు కూడా నేను ఒక విజ్ఞప్తి చేసినట్టుగా ఐ థింక్ ఢిల్లీ నుంచి జాగ్రత్తగా ఉండండి అవి ఇవి అని. సో కర్నూలులో మరి వేరే పార్టీలు ఎందుకు కలవలేదు? అవును, నిన్న షర్మిల ఒక ప్రకటన చేశారు, ఏమని రాజశేఖర రెడ్డి విగ్రహాల విధ్వంసం ఇదంతా తప్పు అని. వెంటనే జగన్కు షర్మిల మద్దతు అని హెడ్డింగులు పెట్టారు చాలామంది. అందులో జగన్కు మద్దతు ఏముంది? రాజశేఖర రెడ్డి ఎప్పుడైనా చెప్తామండి అవే మాటలు. ఇవి ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా, ఎవరు ఇటువంటి శృతి మించినవి ఉంటే అవి సరికాదు అని మనం దానికి చెప్పాల్సి వస్తుంది. అంతేగాని అటో ఇటో ఆ గట్టు ఈ గట్టు, నేను అదే మీకు గతంలో ఎన్ని ఫలితాలు రాకముందు చెప్పిందే నేను మళ్ళీ చెప్తున్నాను. ఆ గట్టు ఈ గట్టు ఉంటాయి, గట్టు మధ్యలో నీళ్లు పారుతుంటాయి, సత్యం అనే ఒక సమాచారం ప్రవహిస్తూ ఉంటుంది, అది ఇరుగట్లను కూడా వరుసుకుంటుంది, అది పారుతూ ఉంటుంది. కాబట్టి మీరు సంయమనం పాటించకుండా రాజకీయ పార్టీలు దానికి ఎవరెవరినో నిందిస్తే ఉపయోగమే ఉంది. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ క్యాడర్స్, యువర్ లీడర్షిప్. మీరు అక్కడికి వెళ్ళండి. అంతకుముందు ఏదైనా జరిగితే వెంటనే సోషల్ మీడియాలో పెట్టేసి ఒకరినొకరు, దానివల్ల ఏం ఉపయోగం? ముందు రక్షణ కావాలి, ప్రశాంతత కావాలి. ఇప్పుడు పిఠాపురంలో ఏం చెప్తారు? ఉదాహరణ కొన్ని ఘటనలు జరిగాయండి, మీరు మిగతా చోట్ల జరిగాయి కాబట్టి ప్రజాస్వామ్యమే పోయింది అది ఇది అంటారు. మీరు తెలుగుదేశం జనసేన వైరుధ్యాలను మటుకు మీరు మళ్ళీ హైలైట్ చేస్తున్నారు, అంతే కదా. కాబట్టి రాజకీయ అవసరాలు వేరు, రాష్ట్ర అవసరాలు, ప్రజాస్వామ్య పద్ధతులు అవి వేరు. సరే, వైసీపీ లోకేష్ ఐ థింక్ ఆ మాత్రం మెచ్యూరిటీ ప్రదర్శిస్తాడని నేను అనుకుంటున్నాను. ఆయన పప్పు అది తీసేసిన వాళ్ళని నేను ఎప్పుడూ బలపరచలేదు, ఇప్పుడు కూడా నేనే బలపరచట్లేదు. సరే, ఎవరైతే జగన్కి కోర్ టీమ్గా ఉన్నారో, ఎవరైతే మీడియాలో ఫైర్ బ్రాండ్స్గా ఉన్నారో వాళ్ళందరూ అజ్ఞాతంలోకి వెళ్ళారట. అవసరమైతే రాష్ట్రాలు కూడా మారి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారట. అంత భయపడాల్సిన అవసరం ఉందా? సార్, బ్రాండ్ అనే ఒక బ్రాండ్ మీద ఆధారపడి ఫైర్ బ్రాండ్స్ అయిన వాళ్ళందరికీ ఈ పరిస్థితి వస్తుందండి. ఒరిజినల్గా తమ బ్రాండ్ ఏదో తమకున్న వాళ్ళకి ఈ సమస్య ఏం రాదండి. అవును, ఇప్పుడు నా వేరే వేరే వెళ్ళే రైలుకు నా గూడ్స్ తగిలించి దాని ప్రకారం నా భోగి తగిలించిన వాళ్ళకి ఈ సమస్య అంతా వస్తుంది. వాళ్ళు అప్పుడైనా ఇప్పుడైనా బాధ్యతగా మాట్లాడాలి, నోరు జారకూడదు, రెచ్చగొట్టకూడదు అనేది తప్ప ఇప్పుడంతా అదృశ్యం అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అందులో కొంత వాస్తవికత, కొంత అవకాశవాదం కూడా ఉంటుంది. అంటే బాగున్నప్పుడు అధికారాంతమందు చూడవాలి నా అమ్మ సౌభాగ్యములు అన్నట్టుగా అధికారం పోయినప్పుడు కూడా నిలబడాలి కదా ఒక రాజకీయ పార్టీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వితాళ్ళు ఎన్ని అన్నా ఆయన అరెస్ట్ అయ్యాడు, జైల్లో ఉన్నాడు, బయటకు వచ్చాడు, చిన్న చిన్న వాళ్ళతో కూడా కూర్చున్నాడు, తన పార్టీని తను కాపాడుకున్నాడు కదా. ఎవరైనా ఆ మాటకు నరేంద్ర మోదీ, ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తున్నారు అట్ దిస్ ఏజ్. కాబట్టి రాజకీయ పార్టీలు ఇంకా నేను చెప్తాను, మాణిక్ సర్కార్ త్రిపుర ముఖ్యమంత్రి 3-4 టర్మ్లు దేశంలోనే నిరాడంబర ప్రాణిగా పేరు పొందిన వ్యక్తి. ప్రత్యర్థులు ఆయన మీద కూడా దాడి చేస్తారండి. రాజకీయాలు ఇప్పుడు పోటాపోటీ రాజకీయాలు, దాడులు, వీటిలో అవన్నీ కూడా జరుగుతాయి. ఎలా నిలబడాలి అనేది ముఖ్యం తప్ప హఠాత్తుగా మేము కనపడకుండా పోతాము అంటే సాగినంతకాలం. దాంట్లో పాట ఉంటుంది కదా, ఎన్టీఆర్ చాలాసార్లు, సాగినంతకాలం మా అంతవారు లేరందరూ, సాగకపోతే ఊరిక చతికిల పడే బోధుడు, కండబలముతోనే విజయం వరించలేదు, బుద్ధి బలముతోడైతే విజయం వరించవచ్చు, మత్తు వదలరా నిద్ర మత్తు అంటే పొద్దునన్న వదులుతుంది, అధికారం అనేది అంతకంటే చాలా పెద్ద మత్తు. కాబట్టి మారాలి. సాగకపోయినా కానీ దేనికి నిలబడ్డాము దాన్ని నిలబడాలి, ఓ పద్ధతిగా ప్రజలతో ఉండాలి. ఇప్పుడు నవీన్ పట్నాయక్ 25 ఏళ్ల ముఖ్యమంత్రి కంటే వీళ్ళు ఎవరన్నా జ్యోతిబాసును కూడా దాటేశాడు రికార్డు. పెద్ద కాంట్రవర్సీస్ కూడా ఏమీ లేవు. మరి ఇంతవరకు ఒక్క రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఓడిపోయాక, గతాన్ని వదిలేండి. ఆ పాండ్యను వెనక్కి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి తెలుగు నాయకులు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయండి. ఓకే సార్, జగన్ బెయిల్ రద్దు, ఆయన అరెస్ట్ చేసేస్తున్నారు, పార్టీ ఏమైపోతుందో తెలీదు, ఆయన ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తారట, నెక్స్ట్ భారత్కి పగ్గాలు అప్పచెప్పబోతున్నారట, ఆవిడే లీడ్ చేయబోతున్నారట. ఇట్స్ ఏ స్టోరీ ఆఫ్ 4 years. 4 ఏళ్ల నుంచి నేను వింటున్న కథ ఇది. ఇప్పుడైతే తప్పకుండా ఆయన కేసులు సిబిఐ స్పెషల్ కోర్టు ముందు, న్యాయస్థానం ముందు వస్తాయి. వచ్చినప్పుడు ఆ విచారణ ప్రాసెస్ ఏదో ఉంటుంది. కానీ ఏదో డ్రామాటిక్గా ఇప్పటికిప్పుడు అదేదో రద్దయిపోవడం, తీసిపోవడం అట్లాంటివి అయితే జరగదు. బట్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఇంకోటి, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు కాబట్టి ఆయన శుక్రవారం నాడు హాజరు కాకుండా ఉండడానికి నేను ముఖ్యమంత్రిగా రాజ్యాంగ బాధ్యతలు నిర్వహించాలి అన్నది దానికే కారణం.
ఆ మినహాయింపు అందుకు ఇచ్చారు. ఇప్పుడు అది లేనప్పుడు హాజరు కావాల్సిందే కదా. దట్ హ్యాపెన్ విత్ జయలలిత ఆల్సో, దట్ హ్యాపెన్ విత్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆల్సో. ఆ ప్రత్యేకంగా ఆ రోజు ఏదైనా బాగాలేదు లేకపోతే పని ఉందంటే వేరే విషయం, కానీ ఆయన తప్పకుండా నార్మల్ కోర్సులో జరుగుతుంది. ఇది నార్మల్ కోర్సులో ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ నేను అనుకోండి ఇప్పటికిప్పుడు ఏదో భారత్కి బాధ్యత ఇచ్చే